ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కదా మనం ఈ B12 డెఫిషియన్సీ అనేది. అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనుకోవచ్చా మ్యామ్? ఫుడ్లో క్వాలిటీ తగ్గడం వల్ల అనుకోవచ్చా? అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డెఫినెట్లీ మీరు తీసుకునే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మన ఇండియన్ ట్రెడిషనల్ డైటా కాదా? చాలా వరకు ట్రెడిషనల్ డైట్ ఏం తీసుకోవడం లేదు. అందరూ బయట ఆహారానికి అలవాటు అయిపోయినారు. వాళ్ళు తీసుకునే ఆహారంలో చాలా వరకు జంక్ ఫుడ్ ఉంటుంది యంగ్స్టర్స్లో. అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటబుల్స్ తీసుకుంటే ఈ డెఫిషియన్సీస్ చాలా వరకు విటమిన్ బి డెఫిషియన్సీ చాలా వరకు ఉండదు. కానీ చాలా వరకు ఎవరు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవడం లేదు. దాని కారణంగా ఇవన్నీ డెఫిషియన్సీస్, మల్టిపుల్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. లైక్ చాలామంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే అమ్మాయి చాలా వరకు ఆకుకూరలు తినరు. పిల్లలు కూడా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. వీళ్ళల్లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే తల్లులో కావలసిన వాళ్ళు ఫోలిక్ యాసిడ్ డెఫిషియెంట్గా ఉంటే, అట్లాగే ఐడిన్ కూడా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో ఇవి డెఫిషియన్సీగా ఉంటే వాళ్ళకి పిల్లలకు ఎర్లీ ప్రెగ్నెన్సీలో న్యూరల్ ట్యూబ్ డెఫిక్ట్స్ అని ఉంటాయి, అవి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రస్తుతం మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళందరికీ కాల్షియము తర్వాత ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తున్నాము. అట్లాగే ఇంకోటేమో ఐరన్ కూడా ఇంపార్టెంట్. అయితే విటమిన్ డి కానీ B12 కానీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఎట్లాంటి లక్షణాలను చూస్తుంటాం? అంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే మనం డి డెఫిషియన్సీ కానీ B12 డెఫిషియన్సీ కానీ ఉందని అనుకోవచ్చు. అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ కామన్గా మనం చూసేది ఏంటంటే అరికాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, న్యూరలాజికల్గా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. B12 చాలా ఇంపార్టెంట్ నర్వ్స్కి, బ్రెయిన్కి, మెమరీకి. సెల్యులర్ ఫంక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్ లాస్ కామన్గా గమనిస్తాము. తర్వాత B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా అలసట ఉంటుంది. వాళ్ళకి సబక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్. అంటే వాళ్ళకి బాడీ స్టిఫ్ అయిపోవడము, నడక రాకపోవడము, తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి చేతులు కాళ్ళు ఆడడం కష్టమవుతుంది. అది సబక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అనేది ఒక నర్వ్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అయ్యి పిరమిడల్ ట్రాక్ట్ లీజన్ వస్తుంది అనమాట. అది ఒకటి. సో B12 డెఫిషియన్సీ వల్ల చాలా వరకు మెమరీ డిస్టర్బెన్సెస్, తర్వాత నరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ బాడీ ఫంక్షన్ అండ్ మెమరీ లాస్ అనేది కామన్. సో ఎవరైనా కానీ మంటలు, చేతులు కాళ్ళు మంటలు ఉన్నాయి, నరాలు బలహీనంగా ఉన్నాయి, మాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అన్న వాళ్ళకి మేము B12 చేయిస్తాము. B12 చాలా లో ఉన్నప్పుడు అసలు ఏ పని చేయలేరు వాళ్ళు. అట్లాగే విటమిన్ డి అనేది కామన్ కాబట్టి మనకు చాలా వరకు బాడీలో మజిల్స్కి అది కాల్షియం మనకి అబ్జార్ప్షన్లో హెల్ప్ చేస్తుంది విటమిన్ డి. ఇట్ ఈజ్ మోర్ లైక్ ఏ హార్మోన్ అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ మన బోన్స్కి కానీ, కాల్షియం అబ్జార్ప్షన్ కానీ, బాడీలీ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి. విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి తరచుగా చూసేది ఏంటంటే మన మెడమ ఉంది కదండి, మెడమ నొప్పి వస్తుంది. ఓకే, చాలా కామన్ కంప్లైంట్ విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకి. అంటే ఇట్స్ ఏ బోన్, ఆ బోన్ మీద మన బాడీ అంతా వెయిట్ పడుతుంది కాబట్టి బోన్స్ మినరలేషన్ తక్కువ అవుతుంది కాల్షియంలో. చిన్నప్పుడు పిల్లలకి విటమిన్ డి తక్కువ ఉందనుకోండి రికెట్స్ వస్తుంది. సో పెద్దవాళ్ళలో ఆస్టియోమెలేషియా అంటాం. సివియర్ బోన్ మెత్తగా అయినప్పుడు ఆస్టియోపోరోసిస్ వస్తుంది. బికాజ్ విటమిన్ డి లేదనుకోండి కాల్షియం అబ్జార్ప్షన్ కాదు, బోన్స్ స్ట్రాంగ్ ఉండవు. పెద్దవాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమెలేషియా చాలా కామన్ కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. సో విటమిన్ డి వల్ల ఇంకా ఏంటంటే మజిల్స్ పెయిన్స్ ఉంటాయి. బికాస్ కాల్షియం కూడా ఇంపార్టెంట్, మజిల్స్కి ఫంక్షన్ కావడానికి చాలా ఇంపార్టెంట్. బోనీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, తర్వాత ఇది డిప్రెషన్ అనేది కూడా కామన్ చూస్తాం మనం. మానసికంగా కూడా వాళ్ళు కొంచెం డౌన్ ఉంటారు. విటమిన్ డి కూడా డెఫిషియన్సీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ రావడానికి. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా వరకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే విటమిన్ డి మన వేరే బాడీలీ ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ
సో న్యాచురలీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు చాలా వరకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. థియరిటికల్గా మనము చూసేది ఏంటంటే బోనీ పెయిన్స్, బాడీ పెయిన్స్ చాలా కామన్. నిజంగా లోతుగా చూసినామంటే వాళ్ళలో డిప్రెషన్ కానీ, షుగర్ వచ్చే అవకాశం కానీ ఇవన్నీ ఎక్కువ అవుతుంది. తర్వాత మజిల్స్ వీక్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ డి మనము చాలా వరకు నార్మల్గా పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఇవన్నీ తగ్గుతాయి.